మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గణేశాయన్మ. మన గత కొద్ది రోజులుగా మానవ జీవితంలో సమస్యలు, కొన్ని పరిష్కారాలు, కొన్ని సందేహాలకు విషయం గురించి మాట్లాడుకుంటున్నాము. అనేక మందికి వచ్చేటువంటి రెగ్యులర్ సందేహాలు, దైవ పూజలో టెంకాయను అంటే కొబ్బరికాయ కొట్టేటప్పుడు దాని పలగడము ఏ విధంగా ఉంటే దాని ఫలితాలు ఏమిటి, ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ఏదో కొంత సమయం మనం వెచ్చించుకొని ఆ సందేహాలను నివృత్తి చేసుకుందాం. ముందుగా దైవ పూజకు అతి ముఖ్యమైనది కొబ్బరికాయ. టెంకాయ అనేది మన పదం కాదు, కొబ్బరికాయ అని అనాలి. దాని పేరు నారికేళము అని సంస్కృత నామం. దాన్ని ఎందుకు వాడాలి, ఎందుకు కొబ్బరికాయ పూజకు అంత శ్రేష్టమైనది అంటే, పంచభూతాల సాక్షిగా ఒక టెంక లోపల వెన్న లాంటి తెల్లని కొబ్బరి, ఆ లోపల నీరు, పవిత్రమైన నీరు ప్రకృతి సిద్ధంగా చేరిపోయింది. శివుడిలాగా 3 కన్నులు, ఇలాగా ఉండటం వల్ల అనేకమైన విశేషణ గుణాలతో కూడినటువంటిది, ఆరోగ్యప్రదమైనటువంటిది. కాబట్టి మనకు పూజా ద్రవ్యాల్లో ముఖ్యంగా కొబ్బరికాయను వాడుతుంటాము. మనిషిలోని వైకల్యాన్ని, అహంకారాన్ని దైవం ముందర సమర్పించుకోవడానికి కొబ్బరికాయ కొడుతుంటారు. కొట్టేటప్పుడు పూజారుల కంటే బాగా అనుభవం ఉంటుంది. దాన్ని సరైన స్థితిలో పట్టుకొని, పొజిషన్ లో పట్టుకొని కొడితే అది కరెక్ట్ గా ఆఫ్గా చెక్క పలిగిపోతుంది. అలా కాకుండా దాని వెనకని దొడిమే భాగాన్ని ఇట్లా ముందుకు పట్టి, కొంతమంది నియమాలు తెలియదు అన్నట్టు, ఎప్పటికైనా కొబ్బరికాయ శీర్ష భాగాన్ని దేవుడికి ఎదురుగాను, జుట్టు ఉన్న భాగాన్ని వెనకకి పెట్టుకొని కొట్టడం వల్ల అది కరెక్ట్ గా పగులుతుంది. సరి అయిన స్థితిలో కాకుండా ఎట్టు పడితే అటు పట్టుకొని కొట్టడం వల్ల ఒక్కొక్కసారి నిలువున పలుగుతుంది. నిలువున పలిగినప్పుడు ఒక ఉయ్యాల లాగా మనకు దోహదమైతుంది దృశ్యం. దాన్ని అప్పుడు ఏమనుకుంటామంటే, ఎవరైనా పిల్లలు కనేవాళ్ళు, కొత్త దంపతులు ఉంటే త్వరలోనే ఒక ఇంట్లో ఉయ్యాల పడుతుంది అంటే సంతానవంతులు అవుతారని మనకు శాస్త్రంలో తెలుపబడింది. అలాగే అడ్డంగా కరెక్ట్ గా సరి సమానంగా పలిగితే దేవుడు మీ పూజను స్వీకరించాడు, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని అర్థం. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే లోపల పువ్వు వస్తుంది. అంటే వర్షాకాలంలో ప్రతి బీజము మొలకెత్తినట్టుగానే బాగా నానినవి, నీరు నిలువ ఉండి తొడిమె తడిగా ఉన్నప్పుడు చిన్న మొలక వస్తుంది. అలాంటప్పుడు మొలక కొంచెం పెద్దగా, ఒక కన్నులోంచి వచ్చిన మొలక ఉన్నప్పుడు అటువంటి కొబ్బరికాయని కొట్టకూడదు. దేవుడి పేరున అలా ఉంచాలి. లేకుంటే ఒక కలశం మీద పెట్టినా కొద్ది దాని నుంచి ఆకులు, కొమ్మలు వస్తాయి. దాన్ని ఏ దేవాలయంలోనన్నా భూమిలో పాతడం వల్ల చాలా పుణ్యం, వంశాభివృద్ధి జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి పొరపాటున కొడతాము, దాంట్లో పువ్వు వెళ్తుంది. పువ్వు వెళ్ళడం వలన ఏంటంటే చాలా మనసుకు ఆహ్లాదకరమైంది, సంతానవంతులు అవుతారు, వంశాభివృద్ధి. కానీ చూసి మాత్రము ఎప్పుడైనా మొలక వచ్చిన కొబ్బరికాయ కొట్టకూడదు. ఒక గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తున్నంత పాపం కలుగుతుంది. పొరపాటున కొట్టిన పువ్వుని తినేసి, పువ్వు చాలా లేతగా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పువ్వున్న కొబ్బరికాయ ఏరుకొని కొడతారు, అట్లా కొట్టకూడదు. పువ్వున్న కొబ్బరికాయని సంపూర్ణంగా దైవానికే సమర్పించి దాన్ని కొన్ని రోజుల వరకు ఇంట్లో నీటిలో కలుషంలో వేస్తే దానిలో నుండి ఆకులు, మొలకలు వస్తాయి. అది ఏదైనా దేవాలయ ప్రాంగణంలో మొలకగా పెట్టడం వలన అది మళ్ళీ ఉత్పత్తి జరిగి కాయలు కాసి ఆ దైవానికి సమర్పించడం వల్ల వీళ్ళ వంశంలో ధనము, ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యము, ఎవరైతే ఆ టెంకాయ యొక్క మొక్కనిచ్చారో అటువంటివన్నీ సమకూరుతాయి. అయితే ఒక్కొక్కసారి కొట్టినప్పుడు మురిగిపోతాయి. దానికి పెద్దగా బాధపడవలసిన లేదు. మనం ఏదో చెయ్యాలని, మన పాపం ఏదో ఉండి మురిగిపోయింది, మాకేదైనా చెడు జరుగుతుందో, కీడు జరుగుతుంది, కొబ్బరికాయ పాడైపోయిందంటే అది సహజ సిద్ధంగానే చాలా నిలువ ఉన్నది. ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవరాశిలో, ప్రతి కూరగాయలో, ప్రతి దాంట్లో కూడా జననం, మరణం అనేవి ఉంటాయి. కొబ్బరికాయ కూడా మురిగినంత వల్ల అది మీ దోషము, మీకేదో కీడు జరుగుతుందని మూఢనమ్మకం అనవసరము. దాన్ని సంపూర్ణంగా అంటే నిస్వార్థంగా మనం స్వీకరించకుండా దైవమే స్వీకరించాడు అంటే అది మోక్ష స్థితిని పొందింది, ఆ టెంకాయ మోక్షానికి వెళ్ళిపోయింది అని అనుకొని ముమ్మారులు తలమించి దింపుకోనన్నా, లేకుండా నదీ ప్రవాహాలన్నా వేసేయాలి. దాని గురించి పెద్దగా బాధపడే అవసరం లేదు. టెంకాయ ఎలా పగలగొట్టాలి అనే సమస్యకి ఒక సమాధానం.